అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన వారు జనవరి 20నే ఎందుకు ప్రమాణ స్వీకారం చేస్తారు? నవంబర్లో అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన అభ్యర్థి ప్రమాణ స్వీకారం చేయడం కోసం జనవరి 20 తారీఖు వరకు ఎందుకు ఆగుతారు? దీనికి ఏమైనా ప్రత్యేక కారణం ఉందా? తెలుసుకుందాం పదండి. ఒకసారి మనం గతాన్ని పరిశీలిస్తే అమెరికా తొలి అధ్యక్షుడి తొలి ప్రమాణ స్వీకారం ఏప్రిల్ 30న జరిగింది. ఆ తరువాత అధ్యక్షుని తేదీని మార్చి 4గా అమెరికా రాజ్యాంగం నిర్ణయించింది. 1936 వరకు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన వారందరూ మార్చి 4వ తేదీని ప్రమాణ స్వీకారం చేశారు. అలా 140 ఏళ్లు మార్చి 4వ తేదీనే ప్రమాణ స్వీకారం చేసే సాంప్రదాయం అమెరికాలో కొనసాగింది. 32వ అధ్యక్షుడిగా ఎన్నికైన ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ మొదటిసారి జనవరి 20వ తేదీన ప్రమాణ స్వీకారం చేసే సాంప్రదాయాన్ని తీసుకువచ్చారు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఆయన తీసుకువచ్చిన సాంప్రదాయానికి అనుగుణంగానే జనవరి 20వ తేదీన అమెరికాకి ఎన్నికైన అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేసే సాంప్రదాయం కొనసాగుతోంది. అయితే అమెరికా అధ్యక్షుడిగా నవంబర్లో ఎన్నికైతే జనవరి 20 వరకు అంటే 2 నెలల కాలం ఎందుకు తీసుకుంటారు? అంటే నవంబర్ మొదటి వారంలో జరిగిన పోలింగ్ తర్వాత ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అన్ని పనులు పూర్తి చేయడానికి అధ్యక్షుడితో పాటు ఎన్నికైన మిగతా ప్రజా ప్రతినిధులు దేశ రాజధానికి చేరుకోవడానికి ఈ 2 నెలల సమయాన్ని కేటాయిస్తారన్నమాట. అలాగే ముఖ్యంగా కొత్త అడ్మినిస్ట్రేషన్ను స్టార్ట్ చేస్తారు. అమెరికా అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేయగానే కొత్తగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులందరూ పాలనా సౌకర్యానికి అనుగుణంగా దేశ రాజధానిలో ఉండే విధంగా ఈ సమయాన్ని తీసుకువచ్చారు. దాంతో అమెరికా అధ్యక్షుడు వైట్ హౌస్ లోపల కాలు పెట్టినప్పటి నుంచే పాలనాపరమైన పనులలో నిమగ్నమైపోతారు. ఈ సౌలభ్యం కోసమే 2 నెలల కాలాన్ని తీసుకుంటారు. 1936లో మొదలైన ఈ సాంప్రదాయం ప్రస్తుతం మళ్లీ అధ్యక్ష పీఠం ఎక్కబోతున్న డొనాల్డ్ ట్రంప్ వరకు కొనసాగుతుంది. అయితే దాదాపు 200 సంవత్సరాల క్రితం 18వ శతాబ్దం చివరిలో ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన నాయకులు సరైన రవాణా సౌకర్యాలు లేనందున దాదాపుగా 4 నెలల టైం కేటాయించారు. అలా మొదలైన సంప్రదాయం ప్రపంచంలో ఏం జరిగినా క్షణాలలో తెలుసుకోగలిగే టెక్నిక్స్ ఉన్నా ఇంకా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉండడం అమెరికా గొప్పదనం అని చెప్పాలి.